నిజంగా 2019 నుంచి 24 దాకా జగన్ 1.0లో ప్రజలకు ఏం చేశారంటే ఏం చెప్తారు? జగన్ 1.0లో ప్రజలకు ఏం చేశారన్నా కానీ ముందు కుటుంబ సభ్యులకి ఏం చేశారనే దగ్గర నుండి మొదలు పెట్టాలి. సొంత చెల్లెలు షర్మిలారెడ్డి గారిని ఒక స్టార్తో కంపేర్ చేయించడం ఆవిడే కన్నీళ్లు పెట్టు. వివేకం 2 మళ్ళీ చూడబోతున్నామా? ఖచ్చితంగా వివేకం 2 మళ్ళీ మొదలుపెట్టి ఇప్పుడు మాకు ఎదురుపడినటువంటి షర్మిలాని ఏదన్నా చేస్తాం, సునీతాని ఏదన్నా చేస్తాం, విజయమ్మని ఏదన్నా చేస్తాం, విజయసాయిరెడ్డిని ఏదన్నా చేస్తాం అని అంటే మాత్రం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తల చిటికెన వేలు మీద ఎంట్రుకలు కూడా మీరు. అమరావతి రైతులు ఏదైతే ధర్నా చేయడం జరిగిందో పోలీసు వాళ్ళ బూట్లతో తొక్కి పట్టడం జరిగింది. చిన్న పొరపాటు వల్ల చెల్లించుకున్నటువంటి మూల్యం ఎప్పుడూ కూడా బయటికి రానటువంటి మహిళలకు ఎన్ని దారుణాలు. గతంలో మీ పైన ఒక దాడి జరిగిందని మీరు ఇంకా అయిపోయారు అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అని చెప్పి పోలీసులే దాడి చేశారు నా మీద. నా చేతి వేలు విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. జూన్ 4వ తారీఖు ఒక పని చేశాం. ఆ పనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషుల ద్వారా వైసీపీ సోషల్ మీడియా చూస్తే మూవీ చూసినట్టే ఉంది. 2029లో ఎన్నికల్లో కూడా పోటీ చేయని. నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ. ఈ పేరు చెప్పగానే వైసీపీలో ఉన్న కొంతమంది నేతలందరికీ కూడా దడ అని చెప్పుకోవచ్చు. వారితో మనం మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే వైసీపీకి సంబంధించి ఏదైతే 2019 నుంచి 24 దాకా జగన్ 1.0 అంటున్నారు, ఈసారి జగన్ 2.0 అంటున్నారు. నిజంగా 2019 నుంచి 24 దాకా జగన్ 1.0లో ప్రజలకు ఏం చేశారంటే ఏం చెప్తారు? జగన్ 1.0లో ప్రజలకు ఏం చేశారన్నా కానీ ముందు కుటుంబ సభ్యులకి ఏం చేశారనే దగ్గర నుండి మొదలు పెట్టాలి. కుటుంబానికి ఏం చేశారనే దగ్గర నుండి మనం మొదలు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి మా అందరికీ తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డితో మిగిలిపోయింది ఎవరు లేరు. కుటుంబంలో తల్లి లేదు. అసలు పద్దాకి చెప్పుకుంటా ఉంటే మనకే బోరు కొడతా ఉంది. తల్లి వదిలేసింది, చెల్లి వదిలేసింది, ఇవన్నీ చెప్పుకుంటా ఉంటే మనకే చీ అనిపిస్తూ ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డికి సిగ్గెట్లా లేదు వచ్చి విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడటానికి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రజలకు ఏం చేశాడు కంటే ముందు నీ సొంత కుటుంబాన్ని నువ్వేం ఏడిసావు, నువ్వేం పొడిచావు, నీ చెల్లెలకి ఏం చేసావు చెప్పనా? నీ చెల్లెలకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ సోషల్ మీడియాలో ఉండేటటువంటి ఎదవలందరినీ పెట్టి చెల్లెల్ని ఒక పవర్ స్టార్తో కంపేర్ చేయించాడు. ఒక స్టార్ తోటి చెల్లెల్ని కంపేర్ చేయించాడు. ముసి నవ్వులు నవ్వుకుంటా ఉన్నాడు. ఆ రోజు ఒక్కడిని కూడా ఖండించలా. అరే చెల్లెలరా, నా ఇప్పుడు సొంత చెల్లెలు బ్రదర్, మీకు తెలుసో లేదో, మీరు యూట్యూబ్లో కొడితే వస్తాయి. సొంత చెల్లెలు షర్మిలారెడ్డి గారిని ఒక స్టార్తో కంపేర్ చేయించాడని ఆవిడే కన్నీళ్లు పెట్టుకుంది. అవునా? తల్లి మరి అంత 2 కోట్ల రూపాయల కారు 2 సార్లు పంచర్ ఎలా పడిందో మహాప్రభు చెప్పండి అని అంటే ఎవడు చెప్పలేకపోతా ఉన్నాడు. అంటే అది వార్నింగ్. నువ్వు ఆంధ్రప్రదేశ్ ఆ కారు ఏంటో వెరైటీగా ఆంధ్రప్రదేశ్లో వస్తేనే పంచర్లు పడింది. మరి అన్ని రాష్ట్రాలు తిరిగి, కర్ణాటక తిరిగి ఉంటారు, తమిళనాడు తిరిగి ఉంటారు, ఎక్కడెక్కడో తిరిగి ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అంత కాస్ట్లీ కారు పంచర్ పడి రోడ్డు పక్కన ఆగిందంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తల్లి ప్రయాణిస్తున్న కారు. ఇది సంకేతం. సత్యవే వచ్చావంటే గెట్ అవుట్ ఆఫ్ మై స్టేట్ అని చెప్పేసి ఒక సంకేతం అనమాట. తల్లికి ఏం చేసావు, చెల్లికి ఏం చేసావు చెప్పి నువ్వు ప్రజలకి ఏం చేసావు అని అడిగితే బాగుంటుంది. అంతేగాని మీరు ప్రజలకి ఏం చేశారని అడుగుతా ఉన్నారు. వాస్తవం కదా. ఇంట్లో నువ్వు ఏడిచి ఇంట్లో వాళ్ళని చక్కగా సంతోషపెట్టి నువ్వు తర్వాత ప్రజల జోలికి రా. ప్రజలకు ఏం చేసావు నువ్వు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి వాళ్ళు రాజధాని లేకుండా చేసావు. రాజధాని దాకా ఆలోచిస్తున్నావు, అసలు రోడ్లు లేకుండా చేసావు నీ మొహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు ప్రజలకు ఏం చేసావో చెప్తే అసలు కనీసం నడవటానికి, ప్రయాణించడానికి రోడ్లకి ఏం లేకుండా చేసి నువ్వు నేను ప్రజలకు అంత పొడిచాను ఇంత పొడిచేటండి జనం పిచ్చోళ్ళ నమ్మడానికి. అందుకే కానీ 11 పొడిచారు. అయితే మనం చూసుకుంటే ఇంకొక 2 నెలల్లో పూర్తిగా కూటమి భూస్థాపితం అయిపోతుంది. తర్వాత మన రాజ్యం రాబోతుందని ఒకసారి లేదు. జగన్ 2.0 స్టార్ట్ అయితే ఈసారి ప్రజల్ని కాకుండా కార్యకర్తలను పట్టించుకుంటా అంటున్నారు. గతంలో 1.0లోనే కార్యకర్తలకే పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి అక్కడ మానభంగాలు జరిగినా ఏది జరిగినా పట్టించుకునే పరిస్థితి. నిజంగా ఈసారి కార్యకర్త చేతుల్లో ఒకవేళ పార్టీని పెడితే ఒకళ్ళు నెక్స్ట్ ఒకళ్ళు అధికారంలోకి వస్తే మాట ఎందుకు వస్తుంది బ్రదర్? ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నడిపిస్తున్నటువంటి వైసీపీ 2029లో ఎన్నికల్లో కూడా పోటీ చేయని పరిస్థితి ఉంటుంది. ఇక వాళ్ళ కార్యకర్తల్లో పెట్టేదేం లేదు, ఈయన వచ్చేదేం లేదు, అసలు వస్తే అనే సమస్య లేదు. ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు.
వద్దు మహాప్రభు నీ 1.0 తట్టుకోలేకుండా ఉన్నాం, ఇక 2.0 అసలు ఇంకేం చేస్తామని చెప్పేసి ప్రజలు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అది తెలిసే తాత విజయసాయి రెడ్డి, మన రసిక రాజా విజయసాయి రెడ్డి జంప్ అయ్యాడు. ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఏదైనా ఉపద్రవం వస్తూ ఉంటే ప్రకృతి పరంగా ముందు కుక్కలకు తెలిసిద్దంట. కుక్కలకు తెలిసి అరవటం స్టార్ట్ చేస్తాయంట. అరవటం స్టార్ట్ చేసి ఫస్ట్ సేఫ్ ప్లేస్కి సునామీ కానీ భూకంపం కానీ తుఫాన్లు కానీ వస్తూ ఉంటే ఫస్ట్ సేఫ్ ప్లేస్లోకి లేదు కుక్కలే. అట్లా ఈ విజయసాయి రెడ్డికి వైసీపీకి రాబోతున్న ఉపద్రవం తెలిసి పక్కకు వచ్చాడు. ఓకే, ఇంకా వాళ్ళు పోటీ చేసేది ఏంటి? 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయదురా, నాకు అర్థమైంది, నేను వెళ్ళిపోతున్నాను, మీరు కూడా రండి అని చెప్పేసి విజయసాయి రెడ్డి ఒక హింట్ ఇచ్చి బయటకు వచ్చేసాడు. ఇంకా వస్తే అని మీలాంటి వాళ్ళు, మీలాంటి జర్నలిస్టులు మాట్లాడటం అనేది ఎలా చేయాలి? మీరు కూడా మారాలి కొంచెం. వస్తే అనేది మీరు గమనించలేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టాలు వచ్చారా? ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడన్నా లేదు, వచ్చాను అంటే కాకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చారా? ఆ రోడ్ల మీద ప్రయాణించారా? అవును. ఆ మద్యం మరి అలవాటు ఉంటే తాగారా? లేదు. మద్యం తాగిన వాళ్ళని అడగండి, ఎన్ని ప్రాణాలు పోయినాయి, ఎన్ని వేల మంది రోడ్లు పాలయ్యారు, ఎన్ని వేల కుటుంబాలు రోడ్లు పాలైనాయి ఆ మద్యం తాగి అడగండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్వాలిటీ మద్యం అతి తక్కువ రేట్లు దొరుకుతూ ఉంది. ఆ రోజు చెత్త మద్యం, కల్తీ మద్యం, విషపూరిత మద్యం, లక్షల మందిని బలిగొన్నటువంటి మద్యం హై రేట్లో దొరికితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మందుబాబులకు మరి సపరేట్గా వాళ్ళకి తెలుసు ఏంటనేది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ముగిసిపోయింది, అతని పార్టీ పాత్ర ముగిసిపోయింది. ఇక మళ్ళీ అతని ఎలక్షన్కి అనేది రాడు. అయితే గతంలో మనం చూసాం 2019-24 దాకా ఏదైతే జగన్ కూడా సీఎం పొజిషన్లో కూర్చున్నారంటే ఖచ్చితంగా అది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనుకోవచ్చు. అక్కడ దానికి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి కేసు పెట్టి దానిపైన టీడీపీకి సంబంధించి బాబు గారి పైన కావచ్చు, బీటెక్ రవి మీద కావచ్చు, అదేవిధంగా ఆదినారాయణ మీద కేసు పెట్టారు. సో దాని తర్వాత ఒక్కదాంతో ఆగకుండా కక్షపూరిత రాజకీయాలు ఏంటి అనేది పూర్తిగా చూపించారు. RRR గారి కేసులో కావచ్చు, అచ్చెన్నాయుడు గారిని కావచ్చు, కొల్లు రవీంద్ర గారు, ఇలా పలు. ఆఖరికి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఎంతమంది మీద కేసులు అంటే 164 మంది చేతులు ఎత్తాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయా లేదా అంటే మీరు ఏం చెప్తారు? మీరు చెప్పాలి. అది కక్షపూరిత రాజకీయాలు గనక చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయట తిరిగేవాడా? కక్షపూరిత రాజకీయాలు కూటమి ప్రభుత్వం గనక చేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి ఆ పార్టీలో అట్టడుగున్నటువంటి కార్యకర్త వరకు లోపల ఉండేవాళ్ళు. ఈరోజు స్వేచ్ఛగా విడుదల రజనీ అంత ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టింది. నన్ను కూడా అరెస్ట్ చేస్తారా, నా ఎవరి మీద, నా మరిది మీద కేసు పెడతారా, మా మామ మీద కేసు పెడతారా అని చెప్పి విడుదల రజనీ వచ్చేసి మరి ఈ ప్రెస్ ముందు వచ్చి చిడతలు వాయించింది. మేము కక్ష గడితే ఇదివరకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, కక్షపూరిత రాజకీయం అంటే ఎలా ఉంటుందనంటే, నక్కా ఆనంద్ బాబు అక్టోబర్ 18న మా పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు అప్పటి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని? గాంజా విశాఖపట్నం నుండి వస్తుంది అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. విశాఖపట్నంలో గాంజా అధికంగా పెరుగుతూ ఉంది, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఇట్లా అధికంగా గాంజా పండిస్తున్నారని చెప్పేసి ఇచ్చేస్తా ఉన్నారని చెప్పి విజయసాయి రెడ్డి ముఖ్య పాత్రలో అక్కడ గాంజా పండిస్తూ ఉన్నారు. నక్కా ఆనంద్ బాబు గారు అక్టోబర్ 18, 2021 సాయంత్రం 4 గంటలకి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెడితే అక్టోబర్ 18 రాత్రి 11 గంటలకి, మార్క్ మై వర్డ్స్, మళ్ళీ చెప్తున్నా, రాత్రి 11 గంటలకి 7 గంటల వ్యవధిలో 600 కిలోమీటర్ల నుండి విశాఖపట్నం నుంచి పోలీసులు వచ్చేసి నక్కా ఆనంద్ బాబు గారికి నోటీసులు ఇచ్చారు. ఎక్కడ ఏంటి నువ్వు అట్లా మాట్లాడతావు, గంజా ఎక్కడ చూయించు అని. నేను అనింది కాదురా బాబు, తమిళనాడు పోలీసులు అన్నారు, మహారాష్ట్ర పోలీసులు అన్నారు, తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాడు, వాళ్ళు అన్నారని నేను అన్నాను. సరే ఆధారాలు కావాలంటే ఇప్పుడు అర్ధరాత్రి వస్తే జేబులో పెట్టి తిరుగుతాం, రేపు పొద్దున్నే రండి నేను ఆధారాలు చూపిస్తాను, విశాఖపట్నంలో గాంజా వెళ్ళి అటు ఇటు వెళ్తుందని చెప్పేసి ఆధారాలు చూపిస్తానంటే ఆయన మీద అక్రమ కేసు పెడితే మరుసటి రోజు పట్టాభి గారు అదే కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెడితే పార్టీ ఆఫీస్ నుంచి పగలగొట్టారు. అది కక్షపూరిత రాజకీయం. ఈరోజు మరి విడదల రజనీ లాంటి 1 టైం ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టేసి మీ అంతు చూస్తాం, మీ వ్యవహారం తెలుస్తాం, మేమేంటో చూపిస్తామని అంటా ఉంటే ఆ మీద కేసు పెట్టామా? మేము ఆ మీదకి ఏమైనా కేసు పెట్టామా? లేదు కదా. ఆవిడ ఇష్టానికి వచ్చి మురిగి వెళ్ళిపోయింది కదా. మాది కక్షపూరిత రాజకీయం అయితే మేము కేసు పెడతాం కదా విడదల రజనీ మీద, ఈ పార్టీకి లోపలేస్తాం కదా, ఈ పార్టీకి వాళ్ళ కార్యాలయాలు పాల్గొడతాం కదా, ఎందుకు పాల్గొట్టలా?
కానీ ఇక్కడ మనం చూసుకుంటే వైఎస్ జగన్ కూడా ఏదైతే తనకున్నటువంటి ఒక ప్రభుత్వం కోల్పోయిన తర్వాత వచ్చి ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఎవరైతే అధికారులు మా పైన చర్య తీసుకుంటున్నారో సప్త సముద్రాలు దాటి ఉన్నా సరే ఒక్కొక్కరిని తీసుకొస్తానని చెప్పి తను, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చేసి బట్టలు కూడా తీసి సమాజం ముందు నిలబెడతానని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ నిజంగా నిద్రావస్థలో ఉందా? ఎందుకని వీళ్ళు మాట్లాడుతున్నారు? ఎందుకని సుమోటో కేసు పెట్టడం లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ సప్త సముద్రాల బ్యాచ్ మొత్తానికి ఒక మాట చెప్తా. విడుదల రజనీ కూడా అదే మాట అనింది, సప్త సముద్రాల అవతల ఉన్నా మీరు ఎక్కడున్నా లాక్కొస్తామని. అధికారుల సంగతి అధికారులు చూసుకుంటారు, వాళ్ళ తరపున నేను వత్తాసు పలుకుని మాట్లాడలేదు. కార్యకర్తలను కూడా ఎక్కడ దానుకున్నా లాక్కొస్తానని అంటా ఉన్నాడు. 2019 నుండి 24 వరకు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మేము ఇక్కడే ఉన్నాం, మేము ఎక్కడికి వెళ్ళా. మేము మా నియోజకవర్గాల్లో మేము ఉన్నాం, మా గ్రౌండ్లో మేము పోరాడాం, మేము ఎక్కడికి వెళ్ళా. నువ్వు 2019 నుండి 24 వరకు బ్రదర్ తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడిన ప్రతి ఒక్కడు స్వాతంత్ర సమరయోధులనే చెప్పుకోవాలా. అంత కష్టపడ్డాం. మేము ఇళ్ల నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంట్లోకి వస్తామో లేమో కూడా తెలియని పరిస్థితి. ఏ రోజు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఏ పోలీసులో చెత్తికెళ్తారో తెలియని పరిస్థితి, అసలు ఎందుకు తీసుకెళ్లారో తెలియని పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లోనే నీకు ఎదురుపడి నిలబడి నిన్ను అనగదొక్కి నిన్ను 11 తీసుకొచ్చాను జగన్మోహన్ రెడ్డి. నువ్వు మళ్ళీ వచ్చేదేలా, ఆ తర్వాత మమ్మల్ని ఏమైనా చేసేది ఏమి ఉండదు, నువ్వు వచ్చే మాట అనేది ఇక మర్చిపో. నువ్వు ఇట్లాంటి డైలాగులు చెప్పి నీకు ఉన్నటువంటి పిచ్చి గొర్రెల్ని నీ వెనక నుండి పారిపోకుండా వీటితో ఉంటే కష్టం రానుకోకుండా నీ పిచ్చి గొర్రెలు పారిపోకుండా ఉంట్లాంటి ఇట్లాంటి పంచ్ డైలాగులు తప్పు. సప్త సముద్రాల అవతలన్నా తీసుకొస్తా, పీకుతా, పొడుస్తా, చించుతా అనే పంచ్ డైలాగులు కార్యకర్తలు పారిపోకుండా ఉపయోగపడటానికి సరిపోతాయే కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తల చిటికెన వేలు మీద ఆ ఎంట్రుకలు కూడా మీరు పీకలేరు. అయితే ఏదైతే విజయవాడ కేంద్ర కార్యాలయం అనేటువంటి టీడీపీ పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగింది, అదొక అందరికీ తెలిసిందే. ఆ టైంలో మీరు అక్కడే ఉన్నారా? నేను అక్కడే ఉన్నానండి. ఆ రోజు అసలు ఏం జరిగింది? నేను అందులో విక్టిమ్ని కూడా. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది, ఎందుకంటే మీరు అక్కడ ఉన్నారు కాబట్టి వైసీపీ కార్యకర్తలు రావడం కావచ్చు, విధ్వంసం కానీ కొన్ని సీసీ కెమెరాలో కొన్ని ఫుటేజ్ మనం చూసాము. నార్మల్ అక్కడ ఏం జరిగిందంటే ఏం చెప్పి? ఆ రోజు యాక్చువల్లీ నేను మీకు ఇందాక చెప్పా, అక్టోబర్ 18 మధ్యాహ్నం నక్కా ఆనందబాబు గారు ప్రెస్ మీట్ పెడితే 18 మిడ్ నైట్ 11 గంటలకి ఆయనకి నోటీసులు తీసుకుని ఇచ్చారు వైజాగ్ పోలీసులు. నెక్స్ట్ డే మార్నింగ్ అక్టోబర్ 19వ తారీఖు మా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు ఓ ప్రెస్ మీట్ అడ్రస్ చేశారు. ఏ మాటలు ఆనందబాబు గారు అన్నారని ఆనందబాబు గారికి నోటీసులు ఇచ్చారు. మరి కర్ణాటక డీజీపీ ఇవే మాటలు అన్నారు, తమిళనాడు ముఖ్యమంత్రి ఇవే మాటలు అన్నారు, మహారాష్ట్ర పోలీస్ బాస్ ఇవే మాటలు అన్నారు. ఈ నోటీసులు పంపించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్దేశించి ఒక బోసెడ్డి అనే పదాన్ని ప్రయోగించారు. కొన్ని మీడియా ఛానల్స్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి బోసెడ్డి అని ప్రదర్శించారని సాక్షి పేపర్ కూడా ఎత్తుకున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడంటే అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ బోసెడ్డి అనే పదానికి అద్దాలు ఎతికాడు. మరి ప్రశ్నలో కూడా వచ్చేసి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బోసెడ్డి అంటే ఆ మాట నేను నన్ను ఎల్ కొడుకు, నన్ను ఎల్ కొడుకు అన్నారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి ఆ తర్వాత సంగతి చెప్తా. ఆ తర్వాత అలా అన్న తర్వాత కొన్ని ఛానల్స్ ఈ సాక్షి ఏదైతే ఉందో అది అట్లా అనింది సజ్జల రామకృష్ణారెడ్డిని. ఫస్ట్ థింగ్ బోసెడ్డి అంటే చెడిపోయిన చేతగాని వస్తువు అనేది మీనింగ్. సో అనేది అది ఆ మాట అన్నందుకు వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయట. మరి వాళ్ళ దగ్గర కార్లు ఉన్నాయి కాబట్టి వేసుకొచ్చేసి ఆఫీస్ గేట్లు గుద్దేసి దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టి వాహనాలు ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఈ రోజు వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డున పడినాయి. ఆ తర్వాత ఇదే విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చేసి బోసెడ్డి అని మా అమ్మని తిట్టారు అంటున్నాడు. అసలు ఆవిడ ఎందుకు వస్తారు? అసలు అనింది జగన్మోహన్ రెడ్డిని కాదు. ఈయన రాశాడు ఇక డిక్షనరీ, బోసెడ్డి అంటే ఎల్ కొడుకు అని ఈయన రాశాడు ఒక డిక్షనరీ. రాసి అది కార్యకర్తల మైండ్లోకి నెట్టి, ఈ పిచ్చి కార్యకర్తలు కదా, గొర్రెలు కదా, ఆయన ఏం చెప్తే నమ్మే గొర్రెలు కదా ఇవన్నీ నమ్మేసి జగన్మోహన్ రెడ్డి నన్ను ఎల్ కొడుకు అన్నారంట అని చెప్పి ఆయనే వాళ్ళ తల్లి గారిని డిగ్రేడ్ చేసుకుని ఒక ముఖ్యమంత్రి అనని మాటని అలా అన్నారని చెప్పేసి పోర్ట్రేట్ చేసి పార్టీ ఆఫీసుల మీద అందుకే దాడికి వచ్చారు, మా వాళ్ళకి కాలింది వచ్చారు అన్నాడు. ఈరోజు మీ వాళ్ళని ఎవడు కాపాడతాడు? మరి ఆల్రెడీ కేసులు నమోదు అవుతా ఉన్నాయి, అరెస్టులు అవుతా ఉన్నాయి, బెయిల్కి వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా కన్విక్షన్ అవుతుంది, శిక్ష పడుతుంది. వాళ్ళ తరపున ఎవడు నిలబడతాడు? రెచ్చగొట్టావు, పంపించావు, ఈరోజు ఏమైంది? అయ్యాల్సిన డ్యామేజ్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పతనానికి ఎన్ని రాళ్ళలో పార్టీ ఆఫీస్ మీద దాడి అనేది కూడా ఒక రాయి. ఆయన మీదకి ఆ రాళ్ళు ఆయనే వేసుకున్నాడు.
సో ఇంతకంటే ఏం చెప్తాం. అయితే ఇంకో పక్కన మనం చూసుకుంటే జోగి రమేష్ అప్పటిదాకా ఎటువంటి పదవి లేని క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేసిన తర్వాత పదవి రావడం జరిగింది. సో టీడీపీలో కానీ లేదా కూటమిలో కానీ అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అలా దాడులు చేస్తే మీరు కూడా ఏదైనా పదవులు ఇస్తారా లేదా? బ్రదర్, నేను ఒక విషయం చెప్తా. నా మట్టుకు నేను ఎలక్షన్ రిజల్ట్ గెలిచిన రోజు జూన్ 4వ తారీఖు ఓ పని చేశా. ఆ పనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ నా స్థాయి చాలా చిన్నది పార్టీలో, ఆ పనికి ఆయన మనుషుల ద్వారా ఇట్లాంటివి చేస్తే పద్ధతిగా ఉండదని హెచ్చరించారు. అదే గనక నేను ఈ పని వైసీపీలో ఉన్నాడు ఎవడన్నా చేస్తే ఎమ్మెల్సీనో ఏదంటే లేదంటే మంచి నామినేటెడ్ పదవి వచ్చేసేది. మా పార్టీలో మాత్రం హెచ్చరికలు వచ్చినాయి. ఇట్లాంటి పని ఇంకొకసారి చేస్తే సస్పెండ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి హెచ్చరికలు వచ్చాయి. అయినా కానీ నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పా, ఈసారి మేము మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కానీ ఆగము అని చెప్పాం. కానీ ఆయన మాట మీద గౌరవంతో మేము రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ లాగా తయారైపోయి కాము కూర్చోవాల్సి వస్తూ ఉంది. అయితే గతంలో మీ పైన ఒక దాడి జరిగిందని, ఆ దాడిలో దాదాపు మీరు ఇంకా అయిపోయారు అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అని చెప్పి మా దాకా వచ్చిన న్యూస్. నిజంగా ఏం జరిగింది? అయిపోయారు అనేదా కాదులే కానివ్వండి, పోలీసులే దాడి చేశారు నా మీద. అప్పట్లో మరి ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ఏమో కానీ పోలీసులే దాడి చేసి నా చేతి మీద విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. ఇంకా నేనైతే తీపి గుర్తు అనుకుంటా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సైకో నుండి స్వాతంత్రం తీసుకురావడానికి పోరాడంలో ఇది నాకు ఒక తీపి గుర్తుగా నా చేతి మీద ఈ గుర్తు ఎప్పటికీ నేను పోయేదాకా ఉంటుందని చెప్పేసి ఇది చూసినప్పుడల్లా నాకు చాలా గర్వంగా ఉంటుంది. పోరాడాను నేను నా రాష్ట్రం కోసం ఒక సైకో గడి మీద అనేసి. సో ఇది నాకు ఒక తీపి గుర్తే. సో మీ ఫ్యామిలీ పరంగా చెప్పాలంటే ఏం చెప్తారు? మా సపోర్ట్ అండి, బాగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ప్రతిపక్షంలో అంత పోరాటం చేసేవాళ్ళం కాదు. నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉంది. ఐఎమ్ వెరీ లక్కీ ఫర్ దట్. అయితే 2019 నుంచి 24 దాకా నిజంగా మీరు అన్నట్టుగా సైకో రాజ్యం పరిపాలించిందని చెప్పుకోవాలి. అప్పుడు మీలాంటి వాళ్ళపైన ఎన్నో దాడులు జరిగాయి. ఏ రోజు మీకు అనిపించలేదా ఎందుకు ఒక పార్టీ గురించి నేను నమ్ముకొని ఇక్కడ ఉండాలి, సో ఇది వదులుకొని ఓన్లీ కుటుంబాన్ని చూసుకుంటే సరిపోతుందని చెప్పి ఎప్పుడు మీకు అనిపించలేదు? కదా సార్, తెలుగుదేశం పార్టీని కుటుంబం అనుకున్నాం. సో ఎప్పుడూ అనిపించలా, కుటుంబాన్నే చూసుకున్నాం. మరి ప్రతి ఒక్కళ్ళు కుటుంబ సభ్యులే. ఏ ఒక్క కార్యకర్త అరెస్ట్ అయినా కానీ నారా లోకేష్ గారి ఆదేశాలతో అక్కడికి వెళ్ళాం, వాళ్ళని విడుదల చేయించాం, వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ ఇచ్చాం, వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చాం. ఎవడో ఇబ్బంది పడకుండా. ఫస్ట్ 2-3 కేసుల్లో భయపడ్డారు, కానీ 3వ కేసు నుండి మా మనుషులు వస్తారులే కూర్చోవాలని చెప్పి పోలీసులను కూడా దబాయించినటువంటి సందర్భాలు ఉన్నాయి మా కార్యకర్తలు. అలాగే మేము అన్నమాట ప్రకారం ఆ తర్వాత ఏ ఒక్క కార్యకర్తకు కూడా రిమాండ్ పడలా. ప్రతి ఒక్కటి తప్పుడు కేసుని రుజువు చేసాం. అలా మేము మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యునికి మేము అండగా ఉన్నాం. సో కుటుంబాన్ని చూసుకోవాలి అనుకున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని ఒక కుటుంబంలో చూసుకోబట్టే 2019 నుండి 24 వరకు ఇతను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మేము కుటుంబాన్ని కట్టుబడి ఉన్నాం, చూసుకున్నాం. అయితే వైఎస్ జగన్ పదే నా ఎస్సీ అని చెప్పి మాట్లాడుతుంటారు, నా దళితులను మాట్లాడుతుంటారు. ఇప్పుడు దళితులకు ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా మీరు ఎన్నో కేసులు చూశారు కాబట్టి నిజంగా 2019 నుంచి 24 దాకా ఎటువంటి దళితులు ఏపీలో బాధపడలేదా? వాళ్ళకి ఎక్కడ కించపరచలేదంటే మీరు ఏం చెప్తారు? సార్, డాక్టర్ సుధాకర్ గారు ఏమైపోయాడండి, ఆయన ఒక గవర్నమెంట్ డాక్టర్, నడి రోడ్డు మీద పిచ్చోడని ముద్రేసి చంపేశారు. ఓం ప్రతాప్ పొంగనూరు పెద్దిరెడ్డి కాన్స్టిట్యున్సీలో లిక్కర్ రేట్లు ఏంట్రా బాబు, బీరు 350 రూపాయలు ఏంటి ఘోరం అని అడిగినందుకు మరుసటి రోజు శవం అయ్యాడు. వరప్రసాద్ నడి రోడ్డు మీద కూర్చోబెట్టి దళితుణ్ణి శిరోమండనం, ఆ తర్వాత నందిగామలో పోశారు ఒక దళితుడి నోట్లో. ఇంతకంటే ఏం కావాలండి? ఇంకా ఈ దళిత పక్షపాత ఈ జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షపాత ఎలా అంటాం ఆ మాట? ఇంత దారుణాలు చేసిన తర్వాత, ఇన్ని ఘోరాలు చేసిన తర్వాత రామకృష్ణ గారు కావచ్చు, అనిత గారు కావచ్చు, వీళ్ళందరూ దళితుల్లా కనపట్లేదా? అసలు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల్లో దళిత మహిళని దారుణంగా మర్డర్ చేస్తే అక్కడికి వెళ్ళినటువంటి మా దళిత నాయకురాలు అనిత గారు ఎంఎస్ రాజు గారి మీద SC/ST అట్రాసిటీ పెట్టారు. అలా పెట్టొచ్చు అంటారు? ఎలా పెడతారండి SC/ST అట్రాసిటీ? దళితుల మీదే, లీగల్ సెల్ మీరు చూస్తుంటే దళితుల మీదే SC/ST అట్రాసిటీలు పెట్టారు. ఇట్లా అలా పెట్టబట్టే కదా ఈ రోజు 11 కన్స్టైన్ అయింది. వీళ్ళు అలా పెట్టబట్టే కదా ఎంతమంది దళితులను అనగదొక్కారు. ఎన్ని పథకాలు. బిఆర్ అంబేద్కర్ గారి పేరు మార్చుకుని వాళ్ళ నాన్నగారి పేరు పెడతాడా? ఇంక ఈయన దళిత పక్షపాత నమ్మాలా జనం? ఇప్పుడు అందరూ దళితులు మాకు 450 కోట్లు పెట్టి అంబేద్కర్ విగ్రహం పెట్టేశాడని అనుకుంటా ఉన్నారు. తెలంగాణలో ఎంత అయిందండి విగ్రహం?
ఎంత అయింది? తెలంగాణలో ఒక 100 కోట్ల దగ్గర ఎంత అయింది. ఆంధ్రప్రదేశ్లో అదే ఎత్తున్నటువంటి విగ్రహం 450 కోట్లు అయింది. దళితుల మీద ప్రేమ అని చెప్పి మీకు అంబేద్కర్ గారి విగ్రహం కడుతున్నాను ఇంత పెద్దది అని చెప్పేసి 300 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది దళితులందరికీ తెలుసు కాబట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో తిరగొట్టి కొట్టారు ఈరోజు. అయితే మనం ఇదే విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాల అరాచకాలు అక్రమాలు చేశాం. సో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎందుకని పురోగతి లేదు? గత 5 ఏళ్లుగా అది ఆగిపోయింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత షర్మిల గారు ఎవరైతే ఉన్నారో షర్మిల గారు, సునీత గారు ఇద్దరు కూడా కలిసి రావడం చూసాం మనం. హోంమంత్రి కలిశారు, ప్లస్ బాబు గారిని కూడా కలిశారు. సో ఇప్పుడన్నా సరే పురోగతి ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. దీని వెనకాల ఉన్నటువంటి దోషులు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అయినా కానీ కటకటాలు లెక్కించాల్సిందే. ఈ కేసులో తప్పించుకునే ప్రసక్తే లేదు. అన్ని ఆధారాలు సేకరించి ఆధారాలన్నీ కోర్టుకు సబ్మిట్ చేసి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎలా అరెస్ట్ చేయాలో అలా జగన్మోహన్ రెడ్డి పాత్ర రుజువు కాబోతా ఉంది. ఇందులో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు ఖచ్చితంగా. సునీత గారికి న్యాయం చేసేది కూటమి ప్రభుత్వం మాత్రమే. అయితే మనం చూసుకుంటే కొంతమంది ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఏదైతే వాళ్ళకున్న లోక్సభకు సంబంధించిన మెంబర్స్ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, అది కాక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కాల్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు చాలా మంచి చేయాలని చెప్పి చూస్తుంటే మా వాట్సాప్ గవర్నెన్స్ గుర్తించారా అంటూ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ న్యూ కాల్స్ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళ వాట్సాప్ గవర్నెన్స్ మీరు గుర్తించలేదంటే ఏం చెప్తారు? గుర్తించలేదా అంటే దరిద్రాలు ఏంటంటే ఆ దరిద్రాలన్నీ కొన్ని నాకు కూడా చుట్టుకున్నాయి. ఆగస్టు 4, 2021 ఈ ఎవరండి ఈ సోకాల్డ్ పాన్ బఫూన్ గోరంట్ల మాధవ్ ప్రెస్ ముందుకు వచ్చేసి ఆడు బట్టలిప్పిన వీడియో ఎవడు బయట పెట్టాడో తెలియదు. బయటకు వచ్చింది ఈ ఛానల్స్లో వచ్చేసేటప్పటికి ప్రెస్ ముందుకు వచ్చేసి ఇవన్నీ బయట పెట్టింది చింతకాయల విజయ్, పొన్నూరు వంశీ, వీళ్ళందరూ నా మీద ఈ కమ్మాళ్ళు కాబట్టి వీళ్ళు కక్ష కట్టి బయట పెట్టారు అంటున్నారు. వాడు తైతక్కలాడిన సంగతి చెవట్లా మేము బయట పెట్టామంట. అవన్నీ మార్ఫింగ్ చేసాం. వీడి మీద టామ్ క్రూజ్ మరి ఈ వీడియోలు మేము మార్ఫింగ్ చేయడానికి ఈడు ఒకడు అంబటి రాంబాబు. అసలు మాట్లాడినవన్నీ విన్నాం కదా, ఒప్పుకున్నాడు. అవును మాట్లాడే ఏంటని ఒప్పుకున్నాడు. తర్వాత మొన్న ఈ మధ్య అనంతబాబు. ఇప్పుడు ఒక అర్హత ఉండాలంటారు. చట్ట సభలకి పెద్దల సభలకి వెళ్ళాలంటే ఒక అర్హత ఉండాలంటారు. ప్రతి సభలో పార్లమెంట్లోనేమో మనకు గోరంట్ల మాధవ్ ఉన్నాడు, ఎమ్మెల్సీలో శాసన మండలిలోనేమో అనంతబాబు ఉన్నాడు, అసెంబ్లీలో రత్నాలు మన అంబటి రాంబాబు ఉన్నాడు, ఇంకోడెవడు అవంతి శ్రీనివాస్ ఉన్నాడు. ఇప్పుడు అసలు మర్చిపోయాం మన దువ్వాడ. ఇవన్నీ చూసుకుంటా ఉంటే వీళ్ళ వాట్సాప్ గవర్నెన్స్ బ్రహ్మాండమైన గవర్నెన్స్. అది గవర్నెన్స్ కాదు, ఇంకేదైనా పేరు పెట్టాలి దానికి. అంటే ఏపీ ప్రజలకి ఏది అవసరం అవుతుందని చెప్పి అనుకోవచ్చు. మీరు చెప్పాలి ఏది అవసరం అవుతుంది ఏపీ ప్రజలకి. లోకేష్ గారు తీసుకొచ్చిన వాట్సాప్ మేము చెప్తే లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ బాగుంటుంది అని మేము చెప్తే పార్టీ మనుషులుగా చెప్పినట్లు మీరు న్యూట్రల్గా మీరు చెప్పాలి. అయితే అది ప్రజలే డిసైడ్ చేస్తారు. ప్రజలు డిసైడ్ చేయాలి ఏ గవర్నెన్స్ బాగుంటుంది. అది ఎవరికి కావాలి సార్? ఆడి దరిద్రాలన్నీ మనకు చూడాల్సిన అవసరం ఏంటి? ఆ దరిద్రాలన్నీ కూడా అవన్నీ ఈ టైంలో మనం మాట్లాడుకోవటం కూడా ఎంత అసహ్యంగా ఉంటుందో అంత అసహ్యంగా ఉంటుంది. ఇట్లాంటి నా కొడుకులందరినీ తీసుకొచ్చి మా నెత్తిని రుద్దారు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి కని వదిలేశాడు ఈ రాజశేఖర్ రెడ్డి. అయితే మనం చూసుకుంటే ఏపీ ప్రజల్లో దాదాపు టీడీపీకి సంబంధించి దాదాపు 70,000 పైచులకు టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం జరిగింది 2019-24 దాకా. ఇప్పుడు నిజంగా మీరు ప్రతిరోజు కొంత ప్రెజర్ అయితే ఎదుర్కొన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఏంటి అంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకని మీరు వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదు, ఎందుకని వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి నిజంగా 70,000 మంది పైన కేసులు పెట్టిన తర్వాత ఇంతగా అనగదొక్కిన తర్వాత ఎందుకని ఇంకా కొంచెం ఏమంటారు బాబు గారి ఆదేశాలని చెప్పి అనుకోవచ్చా, లేదంటే టీడీపీ పార్టీ కక్షపూరిత రాజకీయాలు చేయదు అని చెప్పి అనుకోవచ్చా? దీన్ని ఎలా చూడాలంటారు? ఫస్ట్ థింగ్, కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులకి తావలేదు. రెండోది, సోషల్ మీడియా మీరు జూన్ 4 ముందు చూసుంటారు, ఇప్పుడు చూసుంటారు. వైసీపీ సోషల్ మీడియా చూస్తే ఎప్పుడైనా కానీ ఒక మూవీ చూసినట్టే ఉంటుంది. ఆ మాటలు కానీ ఆ వీడియోలు కానీ ఎప్పుడైనా కానీ ఆ వర్రా రవీంద్రారెడ్డి అనేవాడు వాగే మాటలు కానీ ఇట్లాంటి ఎదవలందరూ మాట్లాడే సాక్షాత్తు సొంత చెల్లెల్నే స్టార్తో పోల్చినటువంటి సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా. ఈరోజు మీరు చూసుకుంటే అదంతా క్లీన్ చేసాం. ఎక్కడా కూడా మార్ఫింగ్ ఫోటోలు లేవు, అక్కడక్కడ ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఆ బెండ్ కూడా తీస్తాం, అది వేరే విషయం. ఎక్కడా కూడా మార్ఫింగ్ వీడియోలు లేవు, అసభ్యమైనటువంటి పదాలు లేవు, అసత్య ప్రచారాలు కొన్ని ఉన్నాయి. కొంతమంది ఇంకా సాక్షి ఛానల్ని జగన్మోహన్ రెడ్డిని చూసుకొని కొన్ని అసత్య ప్రచారాలు అయితే ఉన్నాయి.
దాదాపుగా 99% కంట్రోల్ చేసేసాం. ఎవడైతే చట్టాన్ని ఉల్లంఘించాడో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా కేసులు నమోదు చేస్తాం. సో ప్రభుత్వ పరంగా విమర్శిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన అలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి ప్రభుత్వ పరంగా విమర్శిస్తే దాన్ని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుగా తీసుకుని ఈడు మన ప్రభుత్వాన్ని ఈడు మన ప్రభుత్వాన్ని విమర్శించాడు. ఇప్పుడు ఏంటి చంద్రబాబు నాయుడు గారు సపోజ్ వాట్సాప్ గవర్నెన్స్ అని ఉంది, అందులో డేటా లీక్ అయిద్దని మొదలుపెట్టారు. మళ్ళీ లీక్ అయితే చూపించండిరా 10 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి లోకేష్ గారు అన్నారే కానీ డేటా లీక్ అయిందని అన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల ఇలా వాళ్ళకున్న అనుమానం వాళ్ళు నివృత్తి చేశారు. మేము చెప్పాం సరే నిరూపించండి 10 కోట్లు తీసుకోండి అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. అంతేగాని డేటా లీక్ అవుతుంది అని అనగానే తీసుకుని లోపలేస్తే కక్షపూరిత రాజకీయం అవుతుంది. సరే నిరూపించండి 10 కోట్లు ఇస్తానని అన్నారు. ఏమంటారు దీన్ని రాజకీయం అంటారు. ఎవడన్నా వచ్చాడా ముందుకి నేను నిరూపిస్తాను వచ్చి అనుకుంటా, ఎవడు రాలేదు కదా. 10 కోట్లు గెలుచుకోవచ్చు కదా. వెంకటరెడ్డి అనేవాడు మురుగుతూ ఉంటాడు టీవీల్లో, మరి వచ్చా 10 కోట్లు గెలుచుకోవచ్చు కదా. సో ఒకవేళ కక్షపూరిత రాజకీయం అయితే ఎగ్జాంపుల్ చెప్పా, ఈ వాట్సాప్ గవర్నెన్స్లో డేటా లీక్ అవుతుంది అది అవుతుంది అన్న వాళ్ళందరినీ తీసుకుని లోపలేయాలి. అలా చేయలేదు కదా, మరి ఇది కక్షపూరిత రాజకీయం కాదు. అలాగే ఎవడైతే 230 కోట్లు అగ్గిపెట్లకు ఖర్చు పెట్టారు ఈ కోతలు కూసాడో వాళ్ళందరూ లోపల ఉన్నారు ఈరోజు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అయితే బాబు గారు అరెస్ట్ అయ్యి 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు వాస్తవానికి టీడీపీ క్యాడర్ని చాలా వరకు అరెస్టులు చేయడం జరిగింది. కొంత క్యాడర్ అయితే బయటికి రాకుండా వాళ్ళు దాక్కోవడం జరిగింది. అలాంటి టైంలో మీలాంటి టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయిన వాళ్ళు నిజంగా 53 రోజులు ఏం జరిగింది, మీరు ఎలా బాధపడ్డారంటే ఏం చెప్తారు? సార్ ఇప్పుడు బాబు గారు అరెస్ట్ అయిన రోజు నుండి సెప్టెంబర్ 9 రాత్రి 11 గంటల నుండి న్యూస్ వస్తూ ఉన్నాయి. పోలీసులు బాబు గారి క్యారవాన్ చుట్టుముట్టారు, ఏ నిమిషమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలిసిన తర్వాత పార్టీ ఏం పిలిపిస్తుంది, ఎక్కడా కూడా పార్టీ పెద్దలు మాకు ఒక లైన్ ఇచ్చారు, ప్రభుత్వ ఆస్తులు ఎక్కడా కూడా ధ్వంసం చేయొద్దు, ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దు, ఎక్కడా కూడా లైన్ తప్పొద్దు అని చెప్పి పార్టీ పెద్దలు మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. కానీ మీరు పార్టీ డైరెక్షన్ ఏదైతే ఇచ్చిందో ఈ డైరెక్షన్ మీరు చూసి మీరు ఆగారే తప్ప దీన్ని వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే కనీసం టీడీపీకి సంబంధించి ఏ కార్యకర్త బయటికి రాలేదు, ఎవరు ప్రొటెస్ట్ చేయలేదు, సో ఎవరు మద్దతు లేరని చెప్పేసి జగన్ దానికి సంబంధించి ప్రచారం చేసుకుంటారు. దీని ఎలా సార్? ఒకటి ఎవరు ప్రొటెస్ట్ చేయలేదు అని మీరు అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఆయన బలమేంటో ప్రపంచానికి తెలిసింది. అవును, మొట్టమొదటిగా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. మేము ఎన్నో కార్యక్రమాలకు పిలుపునిచ్చాం, నిరాహార దీక్షలు చేశాం. ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో గ్రామంలో నిరాహార దీక్షలు చేశాం. మేము శాంతియుతంగా నిరసన తెలిపిన తర్వాత 3వ రోజు 4వ రోజు నుండి హైదరాబాద్లో మీరు ఉండుంటారు, మీరు చూడలేదా హైటెక్ సిటీ దగ్గర ఎన్ని జరిగినాయో? స్టేడియం ఒక రాజకీయ నాయకుడు అరెస్ట్ అయితే నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వచ్చినటువంటి విషయం ఎక్కడైనా మీరు విన్నారా? ఎక్సెప్ట్ ఇన్ ది కేస్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆయన బలమేంటో ప్రపంచానికి చూపించారు. ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రపంచానికి చూపించారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఎక్కడికి వెళ్తే ఏం జరగలేదండి. ప్రతి దేశంలో జరిగినాయి కదా ధర్నాలు, ప్రతి దేశంలో శాంతియుతంగా నిరసనలు తెలియజేశాం కదా. ఇంకా మాట్లాడడానికి సిగ్గులేదా వైసీపీ వాళ్ళకి? అసలు మాకు మించి కార్యకర్తలు మేమన్నా ఆగాం, పార్టీ లైన్ చూసుకుని ఇబ్బంది పెట్టకూడదు ప్రజల్ని అనేసి. మాకు మించి న్యూట్రల్ పీపుల్ ఇళ్లలో లేడీస్, గుంటూరులో సార్ మీకు తెలీదు, ఎప్పుడు గుంటూరు జిల్లా లాంటి ప్రాంతాల్లో మహిళలు బయటికి రారు. ఒక ర్యాలీ పెడితే దాదాపుగా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. ఓన్లీ మహిళలు ర్యాలీ పెడితే బిగ్గెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. అంత పెద్ద ర్యాలీ గుంటూరులో కేవలం మహిళలు చేశారు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆ 53 రోజులు చంద్రబాబు నాయుడు గారి విలువేంటో, చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చూపించాడు 53 రోజులు. అయితే అమరావతి అనేది నిజంగా చెప్పాలంటే అది ఇప్పటికీ నిజంగా టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ కొనసాగుంటే మటుకు ఇది ఒక అద్భుతం, ప్రపంచ అద్భుతం కింద ఉంటుంది. దాన్ని ఆపేసినందుకు అమరావతి రైతులు ఏదైతే ధర్నా చేయడం జరిగిందో, ఏదైతే వాళ్ళు గుడి దాకా వెళ్ళాల్సిన చెప్పేసి ఏదైతే యాత్ర పెట్టుకున్నారో దీన్ని అణిచివేయడమే కాకుండా కర్కశంగా పోలీసు వాళ్ళ బూట్లతో తొక్కి పట్టడం జరిగింది. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? అది అమరావతి ఉద్యమం అనేది ఒక ట్రేడ్ మార్క్, అది ఒక ట్రెండ్ సెటర్ లాంటిది. ఒక వ్యక్తిని నమ్మి 33,000 ఎకరాలు
29,000 మంది రైతులు ఒక వ్యక్తిని నమ్మి ల్యాండ్ పూలింగ్, ఇంత ల్యాండ్ పూలింగ్ ప్రపంచంలో బహుశా ఎక్కడా జరిగి ఉండదు. ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తిని నమ్మి ల్యాండ్ ఇచ్చారు అమరావతికి చెందినటువంటి రైతులందరూ కూడా. ఆ తర్వాత ఇతనేదో చెప్తా ఉన్నాడు, ఇల్లు ఇక్కడే కట్టుకుంటానన్నాడు. సరే ఒకసారికి ఇది చూసాం కదా, ఇది కూడా చూద్దామని చెప్పేసి చేసినటువంటి చిన్న పొరపాటు వల్ల చెల్లించుకున్నటువంటి మూల్యం ఈ ఎప్పుడూ కూడా బయటికి రానటువంటి మహిళల ఛాతి మీద పోలీసు బూటు ముద్ర. ఎన్ని దారుణాలు! ఒక ఆవిడకైతే, ఒక ఆడపిల్లకైతే ఆవిడ గర్భవతి, గర్భం పోయింది. ఎప్పుడూ బయటికి రానటువంటి ఆడపిల్లల మీద లాఠీ చార్జీలు. ఇక 29,000 మంది రైతులందరూ కూడా ఒకటే చేసినటువంటి మహా ఉద్యమం అమరావతి ఉద్యమం. మీరేమో మహా ఉద్యమం అంటున్నారు, వాళ్ళేమో పేటీఎం బ్యాచ్లు, వాళ్ళంతా కూడా ఎక్కడో ఏమన్నా జూనియర్ ఆర్టిస్టులు అని చెప్పి మాట్లాడుతున్నారు. వైనం మనం చూసాం. దీని నుంచి మీరేం చెప్తారు? అసలు ఇవన్నీ ఇక పేటీఎం బ్యాచ్లు, జూనియర్ ఆర్టిస్టులు ఇవన్నీ అయిపోయినాయి కథ. ప్రజలు ఏంటి, అందరికీ ఇప్పుడు అమరావతి ఉద్యమం ఏంటి అనేది రాష్ట్రం మొత్తం చూశారు. ఈరోజు అదే గనక నిజమైతే మరి వైజాగ్లో జగన్మోహన్ రెడ్డికి గెలవాలి కదా, వైజాగ్లో అన్ని స్థానాలు జగన్మోహన్ రెడ్డి గెలుచుకోవాలి కదా, కర్నూలులో అన్ని స్థానాలు గెలుచుకోవాలి కదా. ఎన్ని గెలిచాడండి? ఎన్ని గెలిచాడు? ఇది పరిస్థితి. ప్రజలు ఓటు అనేటటువంటి ఆయుధంతో బుద్ధి చెప్పారు, తెలిసిందే. అంటే బాబు గారు అరెస్ట్ కాకముందు నుంచి కూడా ఏదైతే జనసేన టీడీపీ కలవకూడదు అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన నేతలు చాలామంది, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, అది కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది చాలా రకాలైన రాజకీయాలు చేశారు. కానీ అనుకోని విధంగా ఏదైతే బాబు గారు జైల్లో ఉన్న టైంలోనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, అక్కడ కూటమికి సంబంధించి అక్కడ చెప్పడం జరిగింది, అయిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ నిన్న మొన్న కూడా అంబటి రాంబాబు అనే మాటలు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు బాబు గారితో విడిపోతున్నారు. ఏదైతే లోకేష్ గారు డిప్యూటీ సీఎం అని చెప్పి ప్రకటించిన తర్వాత ఈయనకి ఇష్టం లేకుండా ఇప్పుడు కేరళకి వెళ్ళిపోయారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా కూటమిలో చీలికలు వచ్చాయా లేదా వస్తాయా అంటే ఏమంటారు, ఏం చెప్తారు? బ్రదర్, ఇప్పుడు కూటమి ఏర్పడింది ఒక ఎజెండా మీద ఏర్పడింది. బాబు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మద్దతు తెలిపారు, మనం కలిసి పోటీ చేస్తున్నామని చెప్పారు. ఆ రోజు కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు సింగిల్ ఎజెండా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తరిం-కొట్టాలి. ఆ ఎజెండాతోటే ఫస్ట్ కలిశారు. ఎజెండాతోటి ఫస్ట్ కలిసి పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు త్యాగాలకు సిద్ధం కావాలి అని. త్యాగాలకు సిద్ధమయ్యి ఒక సమన్వయంగా చేసుకుని ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కూడా కలిసి ఏర్పడినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. జూన్ 4వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి కార్యకర్తల సింగిల్ ఎజెండా జగన్మోహన్ రెడ్డిని బాయ్కాట్ జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, కిక్ హిమ్ అవే ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ది సింగిల్ ఎజెండా. జూన్ 4వ తారీఖు నుండి జూన్ 11వ తారీఖు వరకు మా ఆనందానికి, రాష్ట్రాన్ని మేము కాపాడుకున్నాం, మేము పోరాడి కాపాడుకున్నాం అన్నటువంటి ఆనందానికి హద్దులు లేకుండా ఉంది. జూన్ 11వ తారీఖున మరో సింగిల్ ఎజెండా తోటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పురంధరేశ్వర్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, ఒక సింగిల్ ఎజెండా తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తే సింగిల్ ఎజెండా. నాకు మంత్రి పదవి, నీకు ముఖ్యమంత్రి పదవి, నాకు ఆ పదవి, నాకు ఈ పదవి అనే ఎజెండాతోటి వస్తే ఈ నా కొడుకులు ఏమన్నా పుల్లలు పెడితే విడిపోతారు. మా ఎజెండా సింగిల్ ఎజెండా. ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్లోకి తీసుకెళ్ళటానికి. 30 సంవత్సరాలు వీడు వెనక్కి నెట్టేశాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం మాత్రమే కూటమి సింగిల్ ఎజెండా. ఆ ఎజెండాతోటే మేము ప్రజల్లోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం, వెళ్తున్నాం. మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు, ఇంకో 15 సంవత్సరాలు కూటమి ఇలాగే ఉంటుంది, ఎవడు ఎన్ని కుట్రలు చేసినా కానీ కూటమి నుండి మేము విడిపోము అని చెప్పేసి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి వాళ్ళ కార్యకర్తలకు చెప్పారు. ఎక్కడా కూడా లైన్ దాటి ఈ డిప్యూటీ సీఎం ఇష్యూ గురించి మాట్లాడద్దు అని. నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు, ఐ హ్యావ్ ఎనఫ్ వర్క్ టు మై హ్యాండ్స్. నా చేతిలో సరిపడినంత పని ఉంది. ఐఎమ్ వెరీ బిజీ ఇన్ మై మినిస్ట్రీ. ఆయనకు కేటాయించిన శాఖలో నేను చాలా బిజీగా ఉన్నాను, నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి, నాకు వేరే ఆలోచనలు లేవు, దయచేసి ఈ డిప్యూటీ మినిస్టర్ అంశాన్ని మన పార్టీలో ఎవడు ప్రస్తావన తీసుకురావద్దు అని చెప్పేసి చెప్పారు. కేవలం తల్లిని గెంటేసినా, చెల్లిని గెంటేసినా, బాబాయిని లేపేసిన పార్టీ అధినేత ఉన్నటువంటి పార్టీ వాళ్ళకి మాత్రమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడవలు కావాలి, పార్టీల మధ్య విచ్ఛిన్నం రావాలి అనేటటువంటి ఏకైక కోరిక ఉన్నది ఈ సైకో గాళ్ళకి మాత్రమే. వాళ్ళ కోరికలు ఫలించవు. నాయకులు స్ట్రాంగ్గా ఉన్నారు, అంతకంటే స్ట్రాంగ్గా కార్యకర్తలు ఉన్నారు.
కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ అవన్నీ బెడిసి కొడతా ఉన్నాయి. దర్ ఇస్ నో యూజ్. అయితే అసెంబ్లీ సాక్షిగా ఇప్పటికే 1-2 సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సుదీర్ఘంగా మరో రానున్న 10 సంవత్సరాల పాటు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారని. పవన్ కళ్యాణ్ గారు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అయితే వైసీపీ నేతలు ఎందుకని విడిపోయారని ప్రచారం చేస్తున్నారు? ఎందుకంటే ఏం కావాలి బ్రదర్, వాళ్ళకి ఎప్పుడైనా కానీ కలిసి ఉంటే వాళ్ళ కళ్ళు చూస్తా ఊరుకోలేవు కదా. అంబటి రాంబాబు కావచ్చు, రోజాకు కావచ్చు, ఆ పార్టీలో ఉన్నటువంటి మహామహులకు కావచ్చు, ఇద్దరు కలిసి ఉంటే చూస్తా ఊరుకోగలరా? చూస్తా ఊరుకోలేరు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతున్నా చూస్తా ఊరుకోలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు నాశనం అవ్వాలంటే కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం అవ్వాలి. అదే కోరిక, అదే ఎజెండా వాళ్ళది. సో ఇక విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయత వాళ్ళ చెల్లెలు గుట్టు విప్పింది. ఆయన మాట ఎవరు లెక్క చేయడు. ఇప్పుడు ఆయన మాటే లెక్క చేయింది ఈ అంబటి రాంబాబు. ఈ రోజు వీళ్ళందరూ బఫూన్స్గా మిగిలిపోతారు తప్ప కూటమి ప్రభుత్వాన్ని ఏ మాత్రం సింగిల్ ఎజెండాతో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు ఏ ఒక్కటి కూడా చెల్లవు. అదే మనం చూసుకుంటూ వెళ్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీ పూర్తిగా ఏదైతే చిల్లుబడిన నావని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే విజయసాయి రెడ్డి దూకేశాడు, ఇప్పుడు సకల శాఖ మంత్రి కనపడడం లేదు. అంతకుముందు ఏదైతే ఈ యొక్క ఎలక్షన్స్లో నేను ఓడిపోతే చంద్రబాబు నాయుడు బూటు దుడుస్తా అని చెప్పేసి అన్న కొడాలని కనిపించడం లేదు, రోజా కనిపించడం లేదు. సో ఇప్పుడు పార్టీ గురించి ఏమనుకుంటున్నారు వైసీపీ గురించి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయింది, ఇక మళ్ళీ దానికి ఆప్షన్ లేదు. చిల్లుబడిన నావా కంటే కూడా అంచు మీద ఉన్నటువంటి నావా అని చెప్పుకోవచ్చు. ఆ అంచు పట్టుకుని ఏలాడుతూ ఉన్నారు. ఎంతసేపు ఉంటారో తెలియదు. సో రానున్నటువంటి ఒక కాలంలో విజయసాయి రెడ్డి వెళ్ళి షర్మిలను కలవడం మనం చూసాం. దాదాపు 3 గంటలు భేటీ చూసాం. సో అతి తొందరలో విజయసాయి రెడ్డి అక్రమాస్తుల కేసులో అప్రూవల్గా మారబోతున్నాడా? జగన్ జైలుకి తప్పదా? వివేకానంద విజయసాయి రెడ్డికి ప్రభుత్వం, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సెక్యూరిటీ ఇవ్వాలి విజయసాయి రెడ్డికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకైక టార్గెట్ విజయసాయి రెడ్డి అయి ఉండొచ్చు. సెక్యూరిటీ ఇవ్వాలి విజయసాయి రెడ్డికి. విజయసాయి రెడ్డి కూడా ఆయన జాగ్రత్తల్లో ఆయన ఉండాలి. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఒక ట్వీట్ విషయంలో మనం బయట ఇద్దరి మధ్య వారు చూసాం, విలువలు విశ్వసనీయత గురించి చూసాం. ఇది ఇంకా రాను రోజుల్లో పెరిగి మరి బాబాయ్ స్థానంలో విజయసాయి రెడ్డి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి విజయసాయి రెడ్డి ఆయన జాగ్రత్తలో ఆయన ఉండాలని అయితే చెప్తా. ఖచ్చితంగా అప్రూవర్గా మారితే మాత్రం జగన్మోహన్ రెడ్డి 2.0 అంతా మిగిలిన 2.0 అంటే ఇప్పుడు 50 ఏళ్ళు అయిపోయినాయి కదా, మిగిలిన ఇంక ఎన్నేళ్ళు ఉంటే అన్నేళ్ళు అది 2.0 జైల్లో ఉంటాడు. సో మొత్తానికి వివేకం 2 మళ్ళీ చూడబోతున్నామా? ఎందుకంటే ఇప్పటికే పంచర్ పడ్డ కొత్త వెహికల్ చూసాము, అదేవిధంగా ఎన్నో రకాల కుట్రలు అయితే మనం చూస్తూ వస్తున్నాం. సో ఏం జరగబోతుంది? జగన్ వ్యూహం కానీ జగన్ కుట్రలు కానీ ఇంకా ముందున్నాయా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వివేకం 2 చూడబోతున్నామా అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి కాపాడుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంకి ఉంది. మళ్ళీ వీళ్ళు అలాంటి హత్యలే చేస్తాము, వివేకం 2 మళ్ళీ మొదలుపెట్టి ఇప్పుడు మాకు ఎదురుపడినటువంటి షర్మిలాని ఏదన్నా చేస్తాం, సునీతాని ఏదన్నా చేస్తాం, విజయమ్మని ఏదన్నా చేస్తాం, విజయసాయి రెడ్డిని ఏదన్నా చేస్తాం అని అంటే మాత్రం కూటమి ప్రభుత్వంలో కఠిన చర్యలు ఉంటాయి. ఏ ఒక్క ప్రాణం పోకుండా ఉండటానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. వివేకం 2 కాదు కదా, వివేకం 1లో ఉన్న వాళ్ళ లోపల వేసేసి వివేకం 2 లాంటివి ఇక ఆగిపోతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే జరగవు. జగన్ 2.0 అని మాట్లాడుతూ కూడా అక్కడ సోషల్ మీడియా ఏదైతే జగన్ అంతకుముందు పెంచి పోషించినటువంటి ఒక వర్రా రవీంద్రారెడ్డి లేదంటే వీళ్ళందరినీ చాలా రాఘవరెడ్డి వీళ్ళందరినీ చూసాం. అది కాక అవినాష్ రెడ్డి వీళ్ళ పిఏలు అని చెప్పి చూస్తున్నాం. అయితే ఇవన్నీ కాకుండా మాకు సంబంధించిన సోషల్ మీడియాలో ఉన్న చిన్న పిల్లల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి గతంలో అవినాష్ రెడ్డిని కూడా చిన్నపిల్లడు అన్నాడు. ఇప్పుడున్న చిన్నపిల్లని అరెస్ట్ చేస్తానికి 311 సెక్షన్ అంటే ఆర్గనైజ్డ్ కేసు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇది చిన్న పిల్లలా? వర్రా రవీంద్ర రెడ్డికి చిన్నపిల్లడా? నీ చెల్లెల్ని ఎల్లని తిట్టినోడు చిన్నపిల్లడా? నీ తల్లిని తిట్టినోడు చిన్నపిల్లడా? మా సంగతి తీసేయి జగన్మోహన్ రెడ్డి. నీ చెల్లెల్ని ఎల్ అన్నాడు కదా వర్రా రవీంద్రారెడ్డి, మీ అమ్మగారిని ఎల్ అన్నాడు కదా వర్రా రవీంద్రారెడ్డి, వీడు చిన్నపిల్లోడా? పంచప్రభాకర్ గారు చిన్నపిల్లోడా? బోరుగడ్డ అనిల్ చిన్నపిల్లోడా? నీకు వీళ్ళ కళ్ళకి వీళ్ళందరూ చిన్నపిల్లలాగా కనిపిస్తా ఉంటే నీ కళ్ళు పెద్దవి చేసుకుని చూడు అన్నావు కదా అసెంబ్లీలో, కళ్ళు పెద్దవి చేసుకుని చూడు అని. అలా చేస్తే వీళ్ళు చేసి అరే నాయన అసలు నీ తల్లిని నీ చెల్లిని అన్నందుకు కూడా అరెస్ట్ చేసావు అనుకో, నువ్వు చేయలేని పని మేము చేసాం. నీ తల్లిని నీ చెల్లిని ఎల్లన్నోని మేము లోపలేస్తే ఆడు చిన్నపిల్లవాడు సమర్థించావంటే నువ్వు ఇంతకంటే దిగజారిపోవు అనుకున్న ప్రతిసారి నువ్వు దిగజారిపోతావు అనేటటువంటి మాట నీకు కరెక్ట్గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. మేయర్స్ సంబంధించి కూడా ఇప్పుడు ఒక్కొక్కరు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా జంప్ అవుతున్నారు, అది మనం చూస్తూ వస్తున్నాం. కానీ వీళ్ళని కిడ్నాప్ చేస్తున్నారని చెప్పేసి ఏదైతే తిరుపతికి సంబంధించి సిపాయి సుబ్రహ్మణ్యం చెప్పి ఒక ఎమ్మెల్సీ ఉన్నారో
నన్ను కిడ్నాప్ చేయలేదురా బాబు మొర్రో, నేను ఉన్నది హాస్పిటల్ అని చెప్పేసి అంటున్నారు. నిజంగా వీళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్సీలు వాళ్ళ గ్రిప్లో ఉన్నారా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ఏమంటాడంటే మా వాళ్ళని బెదిరించి దౌర్జన్యం చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారని అంటారు. మేము గెలిచాం, మేము డిప్యూటీ మేయర్ స్థానాలు కొన్ని మేము గెలుచుకున్నాం. ఇక ఒకటే విషయం చెప్తా జగన్మోహన్ రెడ్డికి, మేము 3 ఎమ్మెల్సీలు ఎప్పుడు గెలిచాం? ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యేటటువంటి ఎమ్మెల్సీ ఎప్పుడు గెలిచాం మేము? పంచమర్తి అనురాధ గారు ఎప్పుడు గెలిచారు? నువ్వు ప్రభుత్వంలో ఉండగా నీ ఎమ్మెల్యేలే నీ మీద నమ్మకం లేక మాకు ఓటేస్తే మేము ఒక ఎమ్మెల్సీ గెలిచాం, గుర్తుందా? అలాగే ఈరోజు నీ మీద నమ్మకం లేక, నీ పార్టీ మీద నమ్మకం లేక వాళ్ళు వాళ్ళ ఇష్టానికి వచ్చేసి ఏ బెదిరింపులు లేకుండా దేనికి లొంగకుండా వచ్చి ఓట్లేసి డిప్యూటీ మేయర్లుగా తెలుగుదేశం కూటమి నాయకుల్ని గెలిపించిన పరిస్థితి. నువ్వెలా చెప్తావు బెదిరించావు? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే గెలిచాం కదా. ఇప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, నీకు భయపడేది అంటే మేమెందుకు చేస్తాం? వాళ్ళు ఇండిపెండెంట్గా వచ్చి కూటమి ఓటేశారు, గెలిచాం, సింపుల్. అయితే ఇక్కడ ఇంకోటి కూడా రఘురామకృష్ణ గారు చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే 60 రోజులు గిన ఎవరైతే అసెంబ్లీకి రాకపోతే వాళ్ళ సభ్యత్వంపై అనర్హత వేటు పడుతుంది, వాళ్ళు ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి అన్నారు. సో జగన్ రావట్లేదు, జగన్కు ఉన్నటువంటి మిగతా 10 మంది ఎమ్మెల్యేలు పంపించడం లేదు. దాంట్లో కొత్తగా ఎమ్మెల్యేలు కనీసం 3 నుంచి 4 దాకా ఉన్నారు. నిజంగా వీళ్ళందరి మీద అనర్హత వేటు పడితే ఏంటి పరిస్థితి నిజంగా? ఎందుకంటే వాళ్ళకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండాలి. మాకు బీటెక్ రవి గారు చెప్పారు మొన్న ఈ మధ్య, పులివెందుల్లో బై ఎలక్షన్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి మీద అనర్హత వేటు పడబోతోంది అని. ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీ చట్టాలు ఉన్నాయో వాటి ప్రకారం అనర్హత వేటు పడితే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకునే వాళ్ళు ఇప్పటికే నాశనం అయిపోయింది. ఉన్న 4 సంవత్సరాలన్నా ఎమ్మెల్యేలుగా ఎలగబెట్టే అవకాశాన్ని కూడా కోల్పోతారు. దట్స్ ఇట్. ఒకవేళ రఘురామకృష్ణ గారికి చెప్పినటువంటి వ్యాఖ్యలకి భయపడి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే జగన్ భయపడ్డాడు అనుకోవాలా, లేకపోతే ఎలా చూడాలంటారు? ఏదైనా అనుకోవచ్చు అండి. అతనికి ఎమ్మెల్యేగా ఇవ్వాల్సినటువంటి మర్యాదలన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తాం. అతను వచ్చేసి లాస్ట్ టైం నేను ఈ గేట్ నుంచి వెళ్తానంటే కుదరదు బాబు, నువ్వు ఎమ్మెల్యే ఆ గేట్ నుంచి రావాలని అన్నాం. ఖచ్చితంగా ఆయన భయపడి వచ్చినా, చట్టాల మీద గౌరవించి వచ్చినా, ప్రజల కోసం వచ్చినా కానీ వి ఆల్వేస్ వెల్కమ్ హిమ్. అతను చట్టపరంగా అతన్ని ఒక నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి అతనికి అర్హత ఉంది. అతను ఎలా వచ్చినా కానీ మేము వెల్కమ్ అనే అంటాం. భయపడి వచ్చాడు, లేదంటే చట్టం మీద గౌరవంతో వచ్చాడు, అసెంబ్లీ మీద గౌరవంతో వచ్చాడు, ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చాడు అనేటటువంటి ఏ ట్యాగ్ లైన్ అయినా వాళ్ళు వేసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. మా మనసులో ఉన్న మాట మాకు ఉంటుంది, ఏ ట్యాగ్ లైన్ అయినా వాళ్ళు వేసుకోవచ్చు. భయపడి వచ్చాడో, చట్టం మీద గౌరవంతో వచ్చాడో, లేదంటే ఆ పులివెందుల నియోజకవర్గ ప్రజలకి న్యాయం చేయడానికి వచ్చాడో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వచ్చాడు చాలు, అంతే. సో చూద్దామండి, చాలా చక్కగా వివరించారు. మొత్తానికి ఏపీలో కూటమి ప్రభుత్వం ఇలానే సుదీర్ఘంగా కొనసాగాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.